అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి పొద్దున ఆ వీడియో చూశారండి. సరుకులు వాతావరణం యార్డు మొత్తం కూడా ఏ విధంగా ఉన్నది. పెద్దగా సరుకులు అయితే పెడతలేదండి. మార్కెట్ ధరలు అయితే ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే జరిగినాయి. ముందుగా డేట్ చూసుకుంటే ఈరోజు జూలై 16, 2026, ఈరోజు గురువారం. సరుకుల పరిస్థితి తెలుసు. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరికి రోజు ప్రత్యేకించి చెబుతున్నారు అనుకోవద్దండి. మీ సపోర్ట్ అవసరం కాబట్టి మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమందికి ఇది స్ప్రెడ్, కొంతమందికి వెళ్తుంది. నేను వీడియో చేసినందుకు నాకు కూడా ఎంతో సపోర్టు. వీడియో లాస్ట్ దాకా చూడండి, నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. వివరాల్లోకి వెళ్తే మనకి సేల్స్ పరంగా కొంచెం హడావుడిగా కొనటం కూడా ఆ రకాలు చూద్దాం. ముందు 334 సూపర్ 10 మార్కెట్లో డిమాండ్గా మారింది. ఈ ఒకటి బ్యాడ్గి రకాలు ఒకటి. ముందుగా ఈ 334 సూపర్ 10 మార్కెట్ చూసుకుంటే మార్కెట్లో 21, 22 వేలు కానించి మీడియం రకాలు స్టార్ట్ అయితే బెస్ట్లు, మీడియం రకాలు స్టార్ట్ అయితే బెస్ట్లు అయితే 25 వేలు కానించి 26, 27, డీలక్స్ అయితే 27,500 నుంచి 28,000. ఏదైనా సుపీరియర్ కనపడలేదు కానివ్వండి. ఉంటే కనుక దానికి కూడా, ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి పోటీ ఉంటుంది, పెరిగే కొద్దీ మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనకు క్వాలిటీల పరంగా మనం చూసుకుంటే, ఎందుకంటే ఇక్కడ కొంటే కూడా ఏసీల కాడ చూపిస్తున్నారు కాబట్టి ఆ ఏసీ కాడ కూడా ఏ రకాలు అమ్ముతున్నారని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలుపుతున్నాను. ఏసీల కాడ కూడా ఇక్కడ వరకు అయితే మీడియం బెస్ట్లు బిఎఫ్లు కొంచెం లైట్ రంగులు అవి ఉండే. లైట్ రంగులు బిఎఫ్లు పెద్దగా సేలు, తక్కువ రేట్లు అడిగిన సేల్ లేకపోయినా ఇవి అయితే మాత్రం మంచి డిమాండ్గా ఉంది. 28 కూడా దాకా మార్కెట్లో జరుగుతున్నాయండి క్వాలిటీని బట్టి. ఇవి అయితే ఇట్లా ఉన్నాయి. తర్వాత మనకి బ్యాడ్కి రకాలు 355 బ్యాడ్కి కూడా 27,000, సూపర్ అయితే 27,500 కూడా జరుగుతుంది. ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ స్టడీగా ఉంటే ఆ లెక్క వేరు. మార్కెట్ కొంచెం మూమెంట్ బాగుందంటే పోటీ జరుగుతుందని అర్థం. కాకపోతే ఆ పోటీ అనేది లేదు. అనుకున్నంత సరుకులు లేవు, అనుకున్నంత క్వాలిటీలు లేవు, అనుకున్నంత వ్యాపారాలు కూడా లేవు. ఉన్నది మీ కళ్ళ ముందు చెబుతున్నా. కొంత వాతావరణ రీత్యా సరుకులు రైతులు పెడతలేదు. పైన ఎక్స్పోర్ట్ రీత్యా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు పెద్దగా లేవని చెప్పి ఎగుమతి వ్యాపారస్తులు కొనట్లేదు. వాతావరణ పరిస్థితులు ఇట్టుండటం వల్ల సరుకులు పెడతలే. ఈ విధంగా జరుగుతుంది ప్రజెంటు. బ్యాడ్కి రకాలు కూడా జరుగుతుంది. సిజంటా బ్యాడ్కి విషయానికి వస్తే 20,000 కానించి 24,000 దాకా జరిగితే 2043 క్వాలిటీ లేదు. కానీ క్వాలిటీ ఉంటే లెక్క 30,000 కానించి 36,000 దాకా జరుగుతుంది. పోయిన వారం అంతా కూడా 35,000 ట్రెండ్ నడిస్తే కొంచెం సరుకులు పెడతలేదు. క్వాలిటీలు అవసరమైతే ఇందాక పోటీ అనేది జరుగుతుంటుంది కాబట్టి 36,000 దాకా అయితే జరుగుతుంది మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చికి. అట్లా అవి బ్యాడ్కి ఆ విధంగా ఈ విధంగా ఉంది. ఇంకా పోతే మనకి తేజ మార్కెట్ అనేది స్టడీ మార్కెట్టే. అట్లా ప్రస్తుతానికి నడుస్తుంది మార్కెట్ తేజ ఒకటి. ఎందుకంటే తేజకు కూడా ఎక్స్పోర్ట్ ఆర్డర్ పెద్దగా లేదు, ఎక్కువగా అవే కనపడుతున్నాయి. కాకపోతే మనం డీలక్స్లు, హెవీ డీలక్స్లు అనేవి లేవు. కానండి మీడియం బెస్ట్లు అయితే 18,000 కానించి మొదలై 20,000, 20,500, 21,000 ఎక్కువగా జరుగుతుందండి మార్కెట్లో. కొనటం కూడా ఇవే ఎక్కువ కొంటున్నారు. బెస్ట్లు డీలక్స్లు పెద్దగా కొనట్ల. డీలక్స్ అయితే 21,500 స్టార్టింగ్ అనుకోండి. సూపర్ అయితే 21,800. ఎక్కడన్నా ఒకసాట 22,000 సంఖ్య కనపడతలా. క్వాలిటీ కూడా లేవు మార్కెట్లో పెద్దగా అడావుడిగా. ఒకవేళ ఉన్నాయి, ఎక్కడ ఉన్నా పెద్ద గొంట్ల. ఎక్కువగా 21,500, 600, 700, 800 తేజ ఇది. ఇంకా రోమి 26 షార్క్ ఇవి ఒకే విధంగా ఉన్నాయి. అటు 18,000 కానించి 21,000 దాకా ఉన్నాయి. ఈ రకాలు ఇట్టుంటే మన సీడ్ రకాలు అన్ని విధాలుగా సేల్స్ పరంగా బాగానే ఉంది. ఇంకా ముందు కర్నూలు డీడీ చూసుకుంటే, కర్నూలు డీడీ కూడా రైతులు పెద్దగా ఇప్పుడు సరుకులు ఉన్న పొజిషన్లో పెడతానికి ఇష్టపడతలేదు. ఎక్కడన్నా కానీ ఈ 3 రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే ఉన్నాయండి. కర్నూలు డీడీ, దేశవాళీ 341, నెంబర్ 5. కాకపోతే కొద్దిగా డీడీ అనేసరికి కొంచెం క్వాలిటీ ఉంటే ఇంకొక 500 పెంచేని జరిగింది. అడుగుతున్నారు 25,000, 25,500 బాగా డీలక్స్ సూపర్ చూపియండి అని. రైతులు పెట్టండి మార్కెట్లో కాబట్టి 25,000 వరకు అయితే నేను చూశానండి. 341 కూడా 25,000, 20,000 కానించి 25,000,
నెంబర్ 5 కూడా 20,000 కానించి 25. భద్రాచలం అయితే 20,000 కానించి 24,000 భద్రాచలం రైతు సోదరులు అయితే ఇది గుర్తుపెట్టుకోండి. 20,000 కానించి 24. ఏదన్నా డబల పెట్టి అంటే బద్దె టైపు సన్న కాకుండా బద్దె టైపు వస్తే ఇంకొక 500 అనుకోవచ్చు. కానీ భద్రాచలం సరుకులు కూడా మార్కెట్లో పెడతల్లా ప్రజెంట్ ఇవి ఇట్లా ఉండే. ఇంకా పోతే ఇప్పుడు మనం చెప్పుకునే కూడా క్రాసింగ్ సీడ్ రకాలు. అటు బంగారం చూసుకుంటే 20,000 కానించి 25,000. కొద్దిగా సుపీరియర్ క్వాలిటీ ఉందనుకోండి, కొద్దిగా దానికి కూడా పోటీ అనేది జరిగితే 25,500 జరుగుతుంది. ఇంకా బుల్లెట్ మాత్రం స్టడీ మార్కెట్ 20,000 కానించి 24,000 బుల్లెట్. ఇంకా 273 కుబేరా కూడా ఇవి కూడా అటు 20,000 కానించి 24,000 దాకా జరుగుతున్నాయి. లోయెస్ట్ క్వాలిటీలు ఉన్నాయండి. అటు నాటు రకాలు కావచ్చు, బ్యాడిగి రకాలు, సీడు రకాలు, ఈ తేజ రకాలు అన్నీ కూడా ఇవి 15, 16, 17, 18. ఏందా ఈ సీరియల్ నెంబర్లు ఏంటని అనుకోవచ్చు మీరు. 15 అనేది బాగా తక్కువ క్వాలిటీ, 18 అనేది ఒక మాదిరిగా ఉన్న క్వాలిటీ. ఇదే వ్యత్యాసం, పెద్ద తేడా ఉండదు. క్వాలిటీ పెరిగే కొంది, రంగు ఉండే కొంది ధర పెరుగుతూ ఉంటుంది. అటు బిఎఫ్ రకాలకు కానీ మీడియం రకాలు, లేటేసీలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయండి. తర్వాత ఇంకా టాప్ గన్ కానీ గణేష్ ఆర్మూరు క్లాసిక్ కొంచెం ఒక 500 స్పీడ్గానే ఉంది మార్కెట్లో. 34 షార్టేజ్ కాబట్టి ఇవి 19,000 కానీ 23,500 దాకా జరుగుతుంది. గణేష్ ఆర్మూర్ కానీ టాప్ గన్ కానీ అటు 19,000 కానీ 23,000. ఇంకా మనకి ఆర్మూర్ సర్వరోగ నివారణ టైపులో ఇదంతే ఉంటుంది. మార్కెట్లో అన్ని రకాల్లోకి మిక్సింగ్ బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఒక్కోసారి దీనికి కూడా మొన్నటిదాకా 21,000 అయితే ఈ వారం కొంచెం సోమవారం నాడు కొంచెం మూమెంట్ వచ్చింది. మళ్ళీ ఒక్కోసారి స్లో అయింది, ఒక్కోసారి అట్లా ఉంటుంది. హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే 21,500 డీలక్స్. లోయెస్ట్ మార్కెట్ మీడియం రకాలు 17,000-18,000 కాంచి స్టార్ట్ అయ్యి 21,500 అండి. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే. ఎల్లో అడుగుతున్నారు, ఎల్లో పెద్ద సేల్స్ ఉంటాయి. గుంటూరు వండర్ కూడా కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు. మార్కెట్లో పెద్ద కనపడతలేదండి గుంటూరు వండర్ కూడా. ఈ విధంగా ఉన్నాయండి. తాళ్ళు చూసుకుంటే తాళ్ళు అన్ని రకాల తాళ్ళు కూడా అటు మనకి సీడు రకాల తాళ్ళు DD 341 నెంబర్ 5, అటు బ్యాడిగి రకాల తాళ్ళు కానీ 334 తేజ తాళ్ళు, ఈ తాళ్ళన్నీ కూడా మార్కెట్లో రంగులు ఉంటే ఒక రేటు, రంగులు ఉన్నాయి అనుకుంటే సేల్స్ బాగానే ఉంది. రంగు మరీ తక్కువ ఉంటే కనుక బొనికెల్లాగా అవి కూడా ఒక్కో టైంలో ఆ బొనికలు కూడా బాగా సిగరెట్ లాగా తెల్లవి కూడా మంచి సేల్స్ వస్తాయి. అప్పుడే ఆ కంపెనీలు వస్తాయి మార్కెట్లోకి. ఇప్పుడున్న టెండెన్స్లో 10,000 కానించి మొదలై 14,000 సీడ్ తాలు అయితే 15,000, 34 తాలు కానీ మంచి రంగులు ఉండాలి. కానీ తాలు కూడా మూమెంట్ బాగానే ఉంది. కాకపోతే సరుకులు అనేది వాతావరణం అనేది ఈ విధంగా ఇందాక నేను చెప్పిన విధంగా ఉందండి. ఇవ్వండి కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. కోల్డ్ ఏసీల కాడికి వెళ్ళి వీడియోలు తీసి రైతులకు తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.